షాలోమ్, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను ఎక్కడైనా దేవుడిగా పరిచయం చేసుకున్నాడా? ఇది చరిత్రలోనే అత్యంత కీలకమైనటువంటి ప్రశ్న. ఈ అద్భుతమైనటువంటి సత్యాన్ని మనం పూర్తిగా గ్రహించాలంటే కాలంలో మనం కాస్త వెనక్కెళ్ళి పాత నిబంధనలో ప్రవక్తలు ఈ మెస్సియా గురించి ఏమని ప్రవచించారో కాస్త లోతుగా అధ్యయనం చేయాలి. లాస్ట్ వీడియోలో మీకా ప్రవక్త మెస్సియాను ఎలాగ నిత్యుడైనటువంటి దేవుడు అని ప్రకటించాడో మనం చూసాం. అయితే ఆ రాబోయేటువంటి రాజు గురించి, మానవాళిని రక్షించేటువంటి ఆ బలవంతుడైన దేవుడి గురించి యెషయా ప్రవక్త చెప్పినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి మాటల్ని ఈరోజు మనం అనలైజ్ చేద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము తరతరాలుగా ప్రతిధ్వనిస్తున్నటువంటి ఒక దైవికమైన ప్రకటన. యెషయా ప్రవక్త తన ఆత్మీయ నేత్రాలతో భవిష్యత్తును చూస్తూ ఇలా అంటున్నాడు: మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆ పుట్టబోయేటువంటి శిశువుకు ఉండబోయేటువంటి అసాధారణమైనటువంటి పేరును ఇక్కడ యెషయా ప్రవక్త మనకు తెలియజేస్తున్నాడు. ఆయనకు పెట్టబడేటువంటి పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అంట. ఒక సాధారణమైన శిశువును బలవంతుడైన దేవుడు అని పిలవడము, ఒక చిన్న బిడ్డను నిత్యుడగు తండ్రి అని సంబోధించడము, ఇది సాధారణమైన విషయం ఏమాత్రం కూడా కాదు. ఈ ప్రవచనాన్ని చూసి ఆనాటి పండితులు సైతం ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే ఈ ప్రవచనాన్ని ఉన్నదున్నట్లుగా అంగీకరిస్తే ఆ పుట్టబోయేటువంటి శిశువే సాక్షాత్తు సృష్టికర్త అని వారు ఒప్పుకోవాల్సి వస్తుంది. ఈ సత్యాన్ని మనం మరింత లోతుగా అర్థం చేసుకోవాలంటే యెషయా గ్రంథము 48:16లోని ఒక అద్భుతమైనటువంటి మాటను గమనించాలి. అక్కడ యెహోవాయే స్వయంగా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువగు యెహోవయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఇక్కడ మనం చూస్తే పంపేటువంటి తండ్రి అయిన దేవుడున్నాడు, పరిశుద్ధాత్ముడున్నాడు, పంపబడినటువంటి కుమారుడు కూడా ఉన్నాడు. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా యెహోవాగానే పిలువబడుతున్నారు. త్రియేకునిగా ఉన్నటువంటి ఈ దేవునిలోని ఒక వ్యక్తి అనగా ఆ బలవంతుడైనటువంటి దేవుడే మన కోసం భూమి మీదకి పంపబడ్డాడని ఈ వచనం చాలా క్లియర్ గా తెలియజేస్తుంది. యెషయా 9:6లో చెప్పబడినటువంటి ఆ శిశువు యెషయా 48:16లో పంపబడినటువంటి వ్యక్తే. చరిత్రలో చాలా మంది పండితులు ఈ వాక్యం యొక్క అసలైన అర్థాన్ని మార్చేటువంటి ప్రయత్నం చేశారు. ఆ శిశువును దేవుడి స్థానం నుండి తప్పించడానికి అక్కడ వాడబడినటువంటి పదాలని సైతం తారుమారు చేసే ప్రయత్నం చేశారు. కానీ దేవుని వాక్యాన్ని ఎవరు కూడా దాచలేరు. ఇశ్రాయేలీయుల సంస్కృతి ప్రకారం నిజమైనటువంటి దేవుడు యెహోవా మాత్రమే. ఏ భూ సంబంధమైనటువంటి రాజుకు వాళ్ళు దేవుని స్థానాన్ని ఇయ్యలేదు. ఎంత గొప్ప రాజైనా సరే బలవంతుడైన దేవుడు అని వారెవ్వరిని పిలవలేదు. అలాంటిది యెషయా ప్రవక్త పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఒక శిశువుని చూపిస్తూ ఏమంటున్నాడంటే, ఇతడే బలవంతుడైన దేవుడు. ఈ మాటల్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. దీనికి మరింత బలమైనటువంటి సాక్ష్యము యెషయా గ్రంథము 10:21లో మనకు కనబడుతుంది. శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతుడగు దేవుని వైపు తిరుగును. ఇశ్రాయేలు ప్రజలు బలవంతుడైన దేవుని వైపు తిరుగుతారని యెషయా ప్రవక్త చెప్తున్నాడు. ఇదే పదాన్ని హీబ్రూ భాషలో ఎల్ గిబోర్ అంటారు. అంటే ఇశ్రాయేలీయులు ఏ దేవుని వైపుకైతే మళ్ళాలో, ఏ దేవుడైతే వారిని రక్షించాలో ఆ బలవంతుడైన దేవుడే ఒక శిశువుగా మన మధ్యకు రాబోతున్నాడు అని యెషయా ప్రవక్త నిర్ధారిస్తున్నాడు. యెషయా ప్రవక్త ఆ శిశువును వర్ణిస్తూ ఏ పేర్లైతే ఆ శిశువుకు పెట్టబడతాయో ఆ పేర్లను బహువచనంలో కాకుండా అతనికి పేరు పెట్టబడును అని ఏకవచనంలో చెప్పాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అనేటువంటి ఈ వర్ణనలన్నీ కలిపి ఆ శిశువులో ఉన్నటువంటి ఒకే ఒక సంపూర్ణమైన దైవత్వాన్ని తెలియజేస్తున్నాయి. అయితే అనంతమైనటువంటి దేవుడు ఎందుకు ఈ శిశువుగా మారాల్సి వచ్చిందంటే, దేవుడు దావీదు మహారాజుతో నీ సింహాసనము నిత్యము నిలుచును అని వాగ్దానం చేశాడు. హ్యూమన్ కింగ్స్ అనేవాళ్ళు ఎప్పటికీ బ్రతకుండలేరు. మరి ఈ వాగ్దానం ఎలా నెరవేరుతుంది? దానికి ఒకే ఒక మార్గం ఉంది. అదేంటంటే ఆ సింహాసనాన్ని అధిష్ఠించేటువంటి రాజు నిత్యుడై ఉండాలి. ఆ రాజు మరణాన్ని జయించిన వాడై ఉండాలి. ఆయన నిత్యుడైనటువంటి దేవుడే అయి ఉండాలి. అనంతమైనటువంటి దేవుడు రక్తమాంసాలు పంచుకొని ఒక సాధారణమైనటువంటి శిశువుగా ఈ భూమి మీదకి రావడం అనేది ఎలా జరిగిందో అపోస్తలుడైనటువంటి పౌలు గారు చాలా క్లియర్గా చెప్పారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మం గొప్పదై ఉన్నది, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. దేవుడు తన అనంతమైనటువంటి మహిమను పక్కన పెట్టి మనలాంటి ఒక శరీరంతో ప్రత్యక్షమయ్యాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 నుండి 19 వచనాలు కానీ మనం చూస్తే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు.
ఏలయనగా ఆకాశమందున్నవి అయినను భూమి అందున్నవి అయినను దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని సమస్తము ఆయన యందు సృజింపబడెను. బెత్లెహేములో పశువుల పాకలో నిస్సహాయుడిగా పడుకున్నటువంటి ఆ శిశువు ఎవరో కాదు, మనిషిగా అవతరించినటువంటి ఆ నిత్యుడైన దేవుడు. ఆయన చేతులే, ఆయన నోటి మాటనే ఈ అనంతమైన విశ్వాన్ని సృష్టించాయి. యెషయా ప్రవక్త ప్రవచించినటువంటి ఆ నిత్యుడకు తండ్రి కాలానికి అతీతమైనవాడు. సర్వ సృష్టిని ఆయన నోటి మాట ద్వారా నిర్వహించేవాడు కాబట్టి ఆయన ఎల్ గిబోర్గా పిలువబడ్డాడు. ఆయన యందు దైవత్వము యొక్క సర్వ సంపూర్ణత నివసిస్తుంది. కాబట్టి ఆనాడు యెషయా ప్రవక్త చూసినటువంటి ఆ శిశువు అదృశ్య దేవుని స్వరూపము. ఆయనే సర్వ సృష్టికి ఆధారభూతుడు. ఆయనే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఆయనే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.